అందరూ కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధిగా పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. యేసయ్యా, ఈ దినం మీరు జరిగిస్తున్న పరిశుద్ధ ఆరాధన ద్వారా నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించబోతున్నందుకు, నీ వాక్యము చేత మా హృదయాన్ని తాకబోతున్నందుకు, నీ వాక్యము చేత మాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి ఆత్మల బలవంతులుగా చేయబోతున్నందుకు నీకు వందనాలు. మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి నీ మాటలను యేసయ్యా, నీ రాజ్యంలోని ప్రతి ఒక్కొక్క మాట నీవు మా కొరకు ఉంచినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా, ఆదరణకర్త ద్వారా ప్రతి మాట మాతో మాట్లాడి మా హృదయాలను బాగు చేసి బలపరిచి నీ రాజ్యానికి అర్హులుగా, యోగ్యులుగా, వారసులుగా చేయబడుటకు ప్రభువా మీరే మమ్మల్ని నడిపించమని మీ పాదములకు సమర్పించుకుంటూ సమస్త ఘనతకి ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలను మనం చదువుకుందాం. దేని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యము గ్రహించండి. ఇక్కడ దేవుడు తన వాక్యము చేత సెలవిస్తున్నటువంటి మాట ఏంటిదని అంటే, దేని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటిదని అంటే, నీ పక్షంగా న్యాయము నిలిచి ఉండగా, నీ పక్షంగా న్యాయము నిలిచి ఉండగా నీవు అన్యాయము చేయకూడదు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి మాట. నీ పక్షంగా న్యాయము నిలిచి ఉండగా మనము ఏం చేయకూడదట? అన్యాయము చేయకూడదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గ్రహిస్తాం, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు. వారి ముండ్ల పొదలలో ద్రాక్ష పండునైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండునైనను కొయ్యుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించు, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించు. అంటే దేవుడు ఈ వాక్యమును మనం చాలా జాగ్రత్తగా గ్రహిస్తే దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, న్యాయము తీర్చే దేవుడు మన పక్షంగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఆయన మన పక్షంగా ఉన్నంత కాలం ఉండి తీరాలి. ఉన్నంత కాలం ఏంటి, కొంతకాలం అనేది కాదు. ఆయన దేవుని బిడ్డలారా మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనము అన్యాయపు తీర్పుకు అప్పజెప్పబడము. అర్థమవుతుందా? అన్యాయపు తీర్పుకు అప్పజెప్పబడము. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు. కాబట్టి ఆయన మన పక్షంగా న్యాయము తీర్చుచూ ఉంటుండగా మనము ఎలా ఉండకూడదంట? చెప్పండి, టైటిల్ రాసుకున్నారా? నీవు అన్యాయము చేయవు. నీ పక్షంగా న్యాయము నిలిచి ఉండగా నీవు అన్యాయము అంటే, నా పక్షంగా న్యాయం నిలిచి ఉండగా నేను అన్యాయము చేయకూడదు. అది ఆ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. నా
పక్షంగా న్యాయం నిలిచి ఉండగా నేను అన్యాయము చేయను. న్యాయము అనగా దేవుడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? అంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడని నిజంగా మనము గ్రహించగలిగితే మనము అన్యాయము చెయ్యకూడదన్న సంగతి, సత్యం మనం గుర్తుపట్టాలి. అదే దేవుడు చూస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు. వారి ఫలము వలన, వారు ఎటువంటి ఫలము ఫలిస్తున్నారో వారు ఆ విధంగా నీకు కనబడతారు. ఆ విధంగా కనబడతారు అని అంటున్నారు. అయితే ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను పోయిదురా. ముండ్ల పొదలలో ద్రాక్ష పళ్ళు వస్తామా? ఎందుకు? ముండ్ల పొదలకు ద్రాక్ష పళ్ళు కాయవు కాబట్టి. ముండ్ల పొదలకు ద్రాక్ష పళ్ళు కాయవు. అలాగే పల్లేరు చెట్లకు అంజూరపు పండ్లు కాయవు. ద్రాక్ష చెట్టుకు ద్రాక్ష పండ్లే కాస్తాయి, అంజూరపు చెట్టుకు అంజూర పండ్లే కాస్తాయి. మనము ద్రాక్ష చెట్టు దగ్గర ద్రాక్ష పండ్లే వెతకాలి, అంజూరపు చెట్టు దగ్గర అంజూర పండ్లే వెతకాలి. కానీ వాటి దగ్గర మనము వెతికితే కాని వాటిని వెతుకుతున్నట్టు అన్నమాట. కాబట్టి అది ఎంత భయంకరమైన పరిస్థితి. ముండ్ల పొదలో ద్రాక్ష పళ్ళు వెతకటం అంటే అసలు మీకు ఎలా కనిపిస్తుంది? అసలు అక్కడ ఎందుకు కాస్తాయి, అక్కడ ఎందుకు రాలుతాయి నువ్వు వేరుకోవడానికి, ఆ చెట్టును నువ్వు తెప్పుకోవడానికి? అసలు ముండ్ల పొదలకు ద్రాక్ష పళ్ళు కాయకునేంటి? కాబట్టి పల్లేరు చెట్లకు అంజూర పళ్ళు కాయకునేంటి? ఇది సాధ్యమైనదేనా? సాధ్యమైనది కాదు. ఏ చెట్టు కాబట్టి కాస్తుంది. కనుక యోహాను సువార్త 15 ఏమంటాడు? నేను ద్రాక్షావల్లి అని అంటాడు. అంటే ఇక్కడ ద్రాక్షావల్లికి మాదిరికరంగా మనకి ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు అసాదృశ్యంగా కనబడుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి వారు, యేసు ప్రభుతో అంటుకట్టబడ్డవారు, యేసు ప్రభులు ఫలించేవారు ఏ ఫలాలు ఫలిస్తారు చెప్పండి? ద్రాక్షవల్లి ఆయనే అని అనుకున్నప్పుడు, మనము ఆయనను తీగలమై ఉన్నప్పుడు, ఆయన సారము మనము అనుభవిస్తూ ఉన్నప్పుడు, మనము ఏ పండ్లు కోసుకోవాలి, ఏ పండ్లు తినాలి? ద్రాక్ష పండ్లే మనము తీసుకోవాలి, ద్రాక్ష పండ్లే మనం అనుభవించాలి. అది మనది, అక్కడే మనం ఏరుకోవాలి. అలాగే అంజూరపు పండు దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టుకు కాయలు చెట్టు దగ్గరే మనము ఏరుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఆ విధంగా కాకుండా ముళ్ళ పొదల దగ్గర, తర్వాత అదేం చెట్టు చెప్పండి? ముళ్ళ పొదల దగ్గర కానీ పల్లేరు చెట్ల దగ్గర కానీ మనము పండ్లు వెతికితే మన జ్ఞానం ఎంతో మనకు అర్థమవుతుంది. మనము అట్టి వాటి మీద ఆధారపడకూడదు. తెలుగు తక్కువ అజ్ఞానులు అన్నమాట. అజ్ఞానం. అంతేకాదు, ఇంకో మాట ఏంటిదంటే చీకటిలో వెతుకుతున్నటువంటి వారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము చీకటి వారము కాము. గుడ్డివాడు ఏం చేస్తాడు? వాడు ఎక్కడ వెతుకుతున్నాడో వాడికి తెలియదు. కళ్ళు కనపడవు కాబట్టి గుడ్డివానికి ఎక్కడ వెతకాలో తెలియదు. వెలుగేంటో తెలియదు, చీకటేంటో తెలియదు. ఎప్పుడు ఒకే విధంగా పలుకుంటుంది. కానీ దేవుడు
దూరంగా ఉంటూ ముళ్ళ పొదల దగ్గర ద్రాక్ష పళ్ళు కోయడానికి వెళుతున్నారు అని అంటే వారు ఎంత జ్ఞానులు అంటారు? చెప్పండి, నిజంగా జ్ఞానులేనా? కాదు, చీకటిలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు. అంటే ప్రభు ఏంటో, ప్రభు యొక్క శక్తి ఏంటో, ప్రభు యొక్క మహిమ ఏంటో వారు తెలుసుకోలేదు కనుక ప్రభువును విడిచిపెట్టి ఎక్కడెక్కడో వెతుకుతారన్నమాట. ఇలాగ ఎక్కడెక్కడో వెతికినా, ప్రభువును విడిచి ఎక్కడెక్కడో వెతికినా కానీ అది ముండ్ల పొదల దగ్గర వెతికే విశ్వాసగానే ఉంటాము తప్ప ప్రభు బిడ్డలుగా మనము ఉండాలి. పల్లేరు చెట్ల దగ్గర వెతికితే దేవుని బిడ్డలారా మనము ప్రభువును విడిచిన వారముగా, మరి ఎక్కడెక్కడో వెతికిన వారంగా ఉంటామే తప్ప దేవుని యొద్ద వెతికిన వారంగా ఉంటాము. కాబట్టి మనము అలాగ ఉండకూడదు అని అంటాడు. ఎందుకంటే నీవు ఎవరి మీద ఆధారపడ్డావు? న్యాయము నిలిచి ఉండగా ఆ న్యాయవంతుడైనటువంటి దేవునితో నువ్వు నిలిచి ఉన్నావు అనే నీ ఖచ్చితమైన నిర్ధారణ అయితే నీ జీవితకాలం అంతా కూడా ఎవరితో ఉండడానికి ఇష్టపడాలి? ఫలము ఫలించేవారు, ఫలము కాసేవారు, ఫలము అభివృద్ధి అయ్యే వరకు, ఫలభరితం అయ్యే వరకు కూడా ఆ చెట్టు దగ్గరే మనము కనిపెట్టుకోవాలి. ఆ చెట్టు దగ్గరే కనిపెట్టుకోవాలి తప్ప ఇది ఎంతకాలం చూసినా నాకు ఏమాత్రంలో ప్రయోజనంగా ఉండట్లేదు అని దేవుని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతే దేవుడి బిడ్డలారా అది పువ్వు పూయగానే కాయ చేస్తుందా? చెట్టు నాటగానే పువ్వు వస్తుందా? పువ్వు రాగానే వెంటనే కాయ చేస్తుందా? కాయగానే అది ఫలించేస్తుందా? దానికి ఒక సమయము అనేది ఉంటుంది కనుక ఆ సమయము కొరకు ఎదురు చూచువారు జ్ఞానవంతులు. అంటే వారు న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారు అన్నమాట. న్యాయవంతుడైనటువంటి దేవుడు ఆ ఫలము ఇచ్చే వరకు వారు ఎదురు చూస్తున్నారు అన్నమాట. అంటే వారు దేవుని యొద్దనే కనిపెట్టుకుంటారు, వారు దేవుని యొద్దనే వెతుకుతారు, దేవుని సహాయం కొరకు ఎదుగుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా నీకు అవసరమైన వెంటనే దొరికిపోతేనే దేవుడు అన్నట్టుగా కాకుండా నా దేవుడు నమ్మకమైన వాడు, నా దేవుడు యథార్థవంతుడు, నా దేవుడు నిజమైన దేవుడు, ఆయన తప్పనిసరిగా నాకు న్యాయం తీరుస్తాడు, నాకు తప్పనిసరిగా ఆయన ద్వారా నాకు ఫలములు అందుతాయి అనుకొని మన విశ్వాసముతో న్యాయము తీర్చే దేవుని యొద్ద మనం నిలిచి ఉంటే, న్యాయము తీర్చే దేవుని యొద్ద మనం నిలిచుంటే తప్పనిసరిగా యేసయ్య ద్వారా ఫలాలు వస్తాయి. యేసయ్య ద్వారా ఫలమును సంపాదిస్తాం. కాబట్టి నీవు అన్యాయం చేయకుండా, అంటే అన్యాయం దగ్గర వెతకకుండా, అన్యాయ మార్గాల్లో వెళ్ళకుండా నీవు ఎక్కడ నిలిచి ఉండాలి, ఎక్కడ వెతకాలి అనేది దేవుడు ఇక్కడ మనకు మాట్లాడుతున్నాడు. కనుక మనకు న్యాయం తీర్చే దేవుడు ఉంటుండగా ఆయన యొక్క మనము నిలిచి ఉండాలి, ఆయన యొద్దనే మనము వెతకాలి, కనిపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో 3వ వచనంలో మనం అక్కడ చూసుకుంటే అక్కడ చదువుకున్నటువంటి మాట ప్రకారంగా అంటే ఈ పేద విధవరాల పక్షంగా ఎవరున్నారండి? ఎవరు నిలిచున్నారు? న్యాయవంతుడైనటువంటి దేవుడు నిలిచి ఉన్నాడు. ఈ పేద విధవరాలు మాటి మాటికి ఆ యొక్క న్యాయం తీర్చే ఆ వ్యక్తి ఎందుకు తరచూ వెళుతూనే ఉంది. ఏం ఆశించి వెళుతుంది? ఆయన నా పక్షంగా న్యాయము
నా పక్షంగా నిలుస్తాడు, నా పక్షంగా నిలిచి నాకు న్యాయం చేస్తాడు అని తరచు 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 విసుగక పెడుతుంది. ఏ మాత్రం కూడా విసుగుదల లేదు. నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం కావాలి, నా దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయం చేయాలని విసుగకుండా వెళుతూనే ఉంది. అయితే ఏమంటున్నాడు, అతడు కొంతకాలం వరకు ఒప్పుకోలేదు, కానీ తర్వాత అతడు ఏమన్నాడు, నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టించున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీరుస్తుందని తనలో తాను అనుకున్నాడట. దేవుడిలాగా ఆ విధవరాలకు తెలుసు తను నమ్మినటువంటి దేవుడు ఎట్టివాడో, తను వెంబడిస్తున్నటువంటి దేవుడు ఎట్టివాడో, ఆ దేవుడి ద్వారా ఎటువంటి ఫలములు వస్తాయో, ఆ దేవుడి ద్వారా ఎటువంటి న్యాయం జరుగుతుందో ఆ పేద విధవరాలకి బాగా తెలుసు. ఆ న్యాయం తీర్చవలసినటువంటి ఆ వ్యక్తి ఏమనుకున్నాడంట, నేను ఎవరికి దేవుడికి భయపడను, మనుషులకి భయపడను, ఎవరిని లక్ష్య పెట్టను, నా ఇష్టం వచ్చినప్పుడే నేను చేస్తాను అనుకుంటూ వెళ్ళిన ప్రతిసారి ఆ పేద విధవరాలని ఆయాస పెట్టి దృఢీకరించినట్టుగా వెళ్ళగొట్టినట్టుగా ఆ వ్యక్తి ఉంటున్నప్పటికీ నేను నమ్మిన దేవుడు నేను మొరపెట్టుకుంటున్నటువంటి నా దేవుడికి నేను విశ్వాసం ఉంచాను కనుక, విసుగక నేను ఆ దేవుడిని వెంబడిస్తున్నాను కనుక ఆ దేవుడు నా పక్షంగా ఏం చేస్తాడు, న్యాయము చేస్తాడు. అంటే ఆ పేద విధవరాలు ఎక్కడ వెతుకుతుందండి? దేవుని యొక్క ఫలము వెతుకుతుంది, దేవుని యొక్క న్యాయము వెతుకుతుంది. అయితే దేవుడు ఆ న్యాయము తీర్చవలసిన వ్యక్తి కఠినపరచబడుతున్నాడు, వెళ్ళబడుతున్నాడు వస్తున్న ప్రతిసారి. ఇక దేవుడు చూసి తన హృదయమును కదిలించి, తన హృదయాన్ని మార్చి ఈమె తరచు నన్ను విసిగించకుండా ఉండనట్లు, తరచు నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే నేను ఆమెకు ఏదో చేయాలి అన్నట్టుగా దేవుడిలాగా ఆమె మరి పక్షంగా మరి న్యాయం తీర్చడానికి దేవుడు ఆ వ్యక్తిని దర్శించగా ఆ పేద విధవరాలకి పక్షంగా దేవుడు ఏం చేశాడంటే న్యాయము తీర్చి. చూసారా, పేద విధవరాలు ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు కూడా తన పక్షంగా వచ్చి న్యాయమును అడిగేవారు ఎవరు లేరు. ఒక్కతే ప్రయాసపడుతుంది, ఒక్కతే వెంబడిస్తుంది, ఒక్కతే దేవుడి దగ్గర అడుగుతూ ఉంది. అయ్యో, ఈ అధికారులు తీసుకెళ్తే న్యాయం చేస్తాడేమో, వీళ్ళ రికమెండేషన్ ద్వారా వెళితే తొందరగా నాకు న్యాయం తీర్చబడుతుందేమో, ఏదైనా మేలు జరుగుతుందేమో అని ఆ పేద విధవరాలు లోకులను ఆధారం చేసుకోక, అధికారులను మరి ఆధారం చేసుకోక, లేకపోతే తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించగా తన ప్రయాసము దేవుడి దగ్గర పడింది కాబట్టి, తన మొర దేవుడి దగ్గర పెట్టుకున్నది కనుక తన మొర వినినటువంటి దేవుడు న్యాయం తీర్చడానికి దిగివచ్చి న్యాయం తీర్చవలసినటువంటి ఆ వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు అనమాట. నేను ఈమెకు ఇక తరచు నన్ను విసిగించకుండా ఉండడానికి ఈమెకు ఏదో ఒకటి చేసి పంపించేయాలి అన్నట్టుగా తన హృదయము మార్చుకుని దేవుడు ఆ పేదవాళ్ళ పక్షంగా అక్కడ కార్యము జరిగించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటికి వచ్చి గోచాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకున్నదట. న్యాయం తీర్చాలని తనలో తాను అనుకున్నదంట. దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు విసిరి వేసారిపోకుండా ఆ విధవరాలు అతని మరి దగ్గరకు వెళుతూ తిరుగుతున్నటువంటి మరి పరిస్థితిని దేవుడు చూశాడు. దేవుడు మార్గము తెరవడం వలన న్యాయము ఆమె పక్షంగా నెరవేర్చబడింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా
వెతకవలసింది మనకు న్యాయం తీర్చే దేవుని యొక్క మొరపెట్టి దేవుని యొక్క మన ప్రతిఫలం వెతకాలి తప్ప దేవుని విడిచిపెట్టి ఎక్కడెక్కడో లోక సంబంధమైన మనుషుల దగ్గర, లోక సంబంధమైన అధికారుల యొద్ద మనము ప్రయాసపడితే నువ్వెక్కడ వెతుకుతున్నావో తెలుసా? నువ్వెక్కడ ప్రయాసపడుతున్నావో తెలుసా? ముండ్ల తొప్పల యొద్ద, గచ్చ పొదల యొద్ద నువ్వు ప్రయాసపడుతున్నావు. ఆ ప్రయాసము వ్యర్థం. అవి నిన్ను ఇంకా గుచ్చుతాయి తప్ప, ఇంకా నిన్ను రేపుతాయి తప్ప, ఇంకా నిన్ను ఎక్కువగా గాయపరుచుతాయి తప్ప నీకు ఏ మాత్రము కూడా న్యాయం తీర్చలేవు, నీ ఆశలు తీర్చలేవు, నీ కోరికలు తీర్చలేవు, నీ పక్షంగా నిలబడలేవు. దేవుని బిడ్డలారా, నిన్ను మరీ 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 గాయం చేసి గుచ్చిపెడతాయి తప్ప నీ పక్షంగా ఏ మాత్రము కూడా ఫలమును అందించే స్థితి ముళ్ళ కంపలకు లేవు, గచ్చ పొదలకు లేవు. కాబట్టి యేసుక్రీస్తు బిడ్డలమైనటువంటి మనము, ఆయన నాకు న్యాయాధిపతి, ఆయన ఎప్పుడు కూడా నా పక్షంగా నిలిచి ఉంటాడని అనుకునే ప్రతి విశ్వాసి కూడా ఇక మీదట ఏ ఒక్కరు కూడా మనుషులు యొద్ద కానీ లోకంలో ఉన్నటువంటి వారి యొద్ద కానీ మనం ఎదగటానికి వీలు లేదు. నువ్వు ఓపిక చేసుకొని, సహనము తెచ్చుకొని, ఖచ్చితమైనటువంటి మరి అలుపు లేకుండా, అలసిపోకుండా దేవుని యందు కనిపెట్టుకుంటే న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, నీ పక్షంగా ఆయన ద్రాక్షావల్లిగా ఉన్నటువంటి దేవుడు ఆయనలో ఉన్నటువంటి ఫలములే ఇస్తాడు తప్ప ముళ్ళ పొదలలో తెంపుకుని వెళ్ళే ఫలాలు అవి మనిషికి పనికిరావు, అనుభవించడానికి పనికిరావు. దేవుని మీద ఆధారపడే వారిని ముళ్ళ తొప్పల దగ్గర వెతికేటట్టు అయినా చేయదు, గచ్చ పొదల దగ్గర వెతికేటట్టు అయినా చేయదు. మనము ఆయన వేరులో నుండి దేవుని బిడ్డ సారమును పొందుకుంటున్నాం కనుక మనల్ని ఆయన విడిచిపెట్టి అన్యాయం తీర్పు తీర్చేవాడు. కాబట్టి మనము ఆయాసంతో, రోషంతో, ఏదేదో ఆలోచనతో మనము లోకం మీద ఆధారపడితే కనుక మనము దేని మీద ఆధారపడినట్టు వారు మనల్ని ఏం చేస్తారు? గాయపరుస్తారు, బాధ పెడతారు, కష్టపెడతారు తప్ప ఎటువంటి సహాయం మనకు చేయరు. ఒకవేళ చేసిన అది తాత్కాలికమైన సహాయమే, అది లోక సంబంధమైన సహాయమే తప్ప స్థిరంగా ఉండే సహాయము, అక్షయమైనటువంటి సహాయము ఈ లోక సంబంధాలు ఎవరు కూడా మనకు చేయరు. దేవుడు ఒక్కడ మాత్రమే చేయగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటో సమూయేలు గ్రంథంలో మనం చూడగలిగితే 24వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుంటే, 24వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నీకు చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియో, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియో నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయనివాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. ఆమేన్, హల్లెలూయా. దావీదు గారు పలుకుతున్నటువంటి మాట, ఎవరు న్యాయం తీరుస్తారట? నీకు నాకు యెహోవాయే న్యాయం తీరుస్తాడు. కనుక నువ్వెంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నా, నీవు ఎంత అన్యాయంగా నన్ను చంపాలని తరుముతూ ఉన్నా నీ మీద నేను పగ పెంచుకోను, నీ మీద నేను కోపం తెచ్చుకోను. నాకు నీకు న్యాయం తీర్చేవాడు దేవుడు కనుక ఆయనే నా పక్షంగా నిలిచి ఆయన ఏం చేస్తాడు? నాకు న్యాయము తీరుస్తాడు. దేవుడు బిడ్డలు చూడండి ఏమన్నాడంటే, నాలో తప్పిదము ఎంత మాత్రము లేదని నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని
తరుముచున్నావు. సౌలు ఏం చేస్తున్నాడు? దావీదు గారిని తరుముతున్నాడు, ప్రాణం తీయడానికి తరుముతున్నాడు. దావీదు గారు చేసినటువంటి తప్పిదం ఏంటి? దావీదు చేసినటువంటి పొరపాటు ఏంటి? దావీదు చేసిన అన్యాయం ఏంటి? ఏమీ అన్యాయం చేయలేదు, ఏమి తప్పుగా మాట్లాడాడు. దావీదు మేలే చేశాడు, ఉపకారమే చేశాడు. ఎందుకంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను దోచుకోవడానికి, వారందరిని చంపి వారి స్వాస్థ్యాన్ని దోచుకోవడానికి, వారి ఆస్తిని దోచుకోవడానికి దేవుని బిడ్డలారా వారు పన్నాగం పని ఉంటుండగా, అటువంటి తరుణంలో ఎవ్వరు కూడా ముందుకు రాని పరిస్థితిలో ఎవ్వరు లేరు, అందరూ వెనకకు పారిపోతున్నటువంటి వారు. ఇశ్రాయేలు జాతులు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. అటువంటి భయోందోళనలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో దేవుడు దావీదు గారిని ప్రేరేపించి దావీదును పంపించగా గొలియాతును పడగొట్టి గొలియాతును పడగొట్టి ఫిలిష్తీయుల బలాన్ని తొక్కేశాడు. అర్థమవుతుందండి? ఫిలిష్తీయుల బలం అంతటిని కూడా దేవుడు నాశనం చేశాడు. ఎవరి ద్వారా? దావీదు గారి ద్వారా దేవుడు ఫిలిష్తీయుల బలాన్ని తొక్కాడు. దేవుడు కనుక ఫిలిష్తీయుల బలం తొక్కబడిన తర్వాత ఇప్పుడు ఎవరు గెలిచారు? ఎవరి బలం గెలిచింది? ఇశ్రాయేలు బలము గెలిచింది. అనగా ఇశ్రాయేలు పక్షంగా ఉన్నది ఎవరు? దేవుడు. జీవము కలిగిన దేవుడు అనగా న్యాయము తీర్చగలిగినటువంటి దేవుడు. ఎవరైతే న్యాయము కొరకు ఎదురు చూస్తారో, న్యాయము కొరకు కనిపెట్టుకుంటారో, న్యాయము కొరకు ప్రార్థన చేస్తారో దేవుడు వారి పక్షంగా న్యాయం తీరుస్తాడు, వారి పక్షంగా నిలిచి ఉంటాడండి దేవుని బిడ్డలారా. కనుక వారు ఫిలిష్తీయులు అందరూ కూడా మనం గెలిచిపోతాం, ఇక మన వశమైపోతుంది, ఇశ్రాయేలీయులందరూ కూడా మన చేతి కింద ఉంటారు, మన కాళ్ళ కింద ఉంటారు, మన పరిపాలనలో ఉంటారు, మన ఇష్టం వచ్చినట్టు జరిగించుకోవచ్చు అనుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఫిలిష్తీయులందరూ కూడా వారికి ఉన్నటువంటి బలముగా పిలువబడుతున్నటువంటి గొలియాతును దావీదు ద్వారా పడగొట్టించి దేవుడు దేవుని బిడ్డలారా నేను మీ పక్షంగా ఉన్నానని, నా బలము నీ పక్షంగా ఉంది, నా న్యాయం మీ పక్షంగా ఉందని రుజువు చేశాడు. అంత మేలు రాజైన సౌలు పక్షంగా దావీదు ద్వారా దేవుడు జరిగించుంటుండగా దేవుని బిడ్డలారా దావీదు ద్వారా జరిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రజలందరూ కూడా సంతోషించి దావీదును పొగుడుతూ ఉంటుండగా ఆ పొగడత వినలేక, సహించలేక, తట్టుకోలేక ఈర్ష్య కలిగిన వాడే, అసూయ కలిగిన వాడే, చెడ్డ తలంపు కలిగిన వాడే సౌలు ఒక పగ రగిలిపోతూ ఉన్నాడు దావీదు మీద. దావీదు మేలే చేశాడు, దావీదు ద్వారా దేవుడు న్యాయమే చేశాడు. కానీ ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? ఇది నా దేవుడు చేశాడు, దావీదు నిలబెట్టుకొని అన్న మాట పలకవలసి ఉంటుండగా ఆ విధంగా కాకుండా సౌలు దావీదును చంపటానికి, దావీదుకున్నటువంటి పొగడ్తను తొక్కేయడానికి, దావీదును లేకుండా చేసేయడానికి దావీదు ఏం చేస్తున్నాడు? సౌలు తరుముతూ ఉన్నాడు. న్యాయం చేసిన వ్యక్తికి సౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అన్యాయము చేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు పక్షంగా న్యాయం చేయడానికి నిలిచి ఉన్నాడు దేవుడు. కానీ దేవుడు బిడ్డలారా ఇక్కడ సౌలు న్యాయము చేసినటువంటి దావీదును చంపడానికి అన్యాయముగా ఆలోచన చేసి దావీదునే తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తరుముతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అయినా సరే దావీదు సౌలు మీద కోపము పెంచుకోకుండా, అసూయ పెంచుకోకుండా, పగ పెంచుకోకుండా, సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి సేవకుడని గుర్తెరిగి ఆయన తరుగుతున్న ప్రతిసారి, చంపాలనుకున్న ప్రతిసారి సౌలు యొక్క ఆ సైన్యం నుండి దూరంగా పారిపోతూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు తప్ప సౌలు మీద కానీ, సౌలు రాజ్యం మీద కానీ, సైన్యం మీద కానీ పగ తీర్చుకోవడానికి ఎన్నాడు కూడా ప్రయత్నం చేయలేదు. ఒక ప్రక్కన అన్యాయం అనిపిస్తున్నాడు, న్యాయం జరిగించి
అన్యాయం చేయడానికి తరుముతూ ఉన్నాడు సౌలు. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ అంటున్నాడు, సౌలును చంపడానికి ఎన్నోసార్లు అవకాశం వచ్చింది దావీదు గారికి. అయినా సరే దావీదు దేవుడికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు. దేవుడు ఎంత న్యాయవంతుడో ఎంత గొప్పవాడు దావీదుకు తెలుసు. కాబట్టి అభిషేకించబడినటువంటి సౌలును చంపడానికి ఏమాత్రం కూడా తెగించకుండా, ప్రమాదం సంభవిస్తున్న ప్రతిసారి కూడా పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దావీదు గారికి సౌలును చంపే అవకాశం వచ్చినా చంపకుండా, అన్యాయం చేయడానికి అవకాశం వచ్చినా అన్యాయం చేయకుండా, దేవుడు దానికి సాదృశ్యంగా తన చెంగు చిన్న మొక్కను అంచును కట్ చేసుకుని, ఇదిగో నిన్ను చంపడానికి నాకు అనేక సార్లు తరుణం వచ్చినప్పటికీ కూడా నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డావని తెలిసి నిన్ను నేను చంపకుండా వెళ్ళిపోయాను. కానీ నీవు నన్ను చంపడానికి, అన్యాయం చేయడానికి, అన్యాయం తీర్పు తీర్చడానికి నీవు నన్ను తరుగుతున్నావు రాజా అని దేవుడు దావీదు గారు ఇక్కడ పలుకుతున్నాడు. దావీదు గారు పలుకుతున్నాడు. చూడండి ఆ కింద వచనంలో 13వ వచనంలో ఏమన్నాడు తెలుసా? పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను. పూర్వీకులు సామ్యం అనగా సామెత అంటాం కదా, సామెత అని అంటాం కదా, ఏదో ఒక సామెత ఒక పదంగా చెప్తుంది అది అర్థం కావడానికి. అలాగా ఇక్కడ చెప్తున్నాడు, పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని. దౌష్ట్యము ఎవరి చేత పుడుతుందట? ప్రమాదం ఎవరి చేత పుడుతుందట? అన్యాయం ఎవరి చేత పుడుతుందట? మోసం ఎవరి చేత పుడుతుందట? అక్రమం ఎవరి చేత పుడుతుందట? దుష్టుని చేత. దుష్టుని చేత దౌష్ట్యము దుష్టుని చేత పుట్టును పుట్టును కానీ నేను నిన్ను. దావీదు గొప్పతనం, ఎంత గొప్పతనం అంటే ఆయనలో ఉన్నది. గొలియాతును చంపినటువంటి దావీదే అంత ధైర్యం కలిగిన వాడు. సింహమును ఎలుగుబంటును చంపినటువంటి దావీదు ఎంతో ధైర్యం కలిగిన, ఆత్మబలం కలిగిన వాడు. దావీదు ఒక సౌలును చంపలేడా? సౌలిక సైన్యమును తరమలేడా? రాజ్యాన్ని వశం చేసుకోలేడా? పరిపాలన దక్కించుకోలేడా? కానీ అధికారు దాహంతో కాకుండా, వెర్రవీగుతనంతో కాకుండా, పగతో కాకుండా తను ఎంత తగ్గించుకోవాలో ఒక సేవకుని విషయంలో, ఒక అధికార విషయంలో, ఒక అభిషేకించబడిన విషయంలో అంత తగ్గించుకుని దేవుడిచ్చు న్యాయమైన తీర్పు కొరకు ఎదురు చూస్తూ ప్రాణాపాయముతో పారిపోతూ ఉన్నటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాట. కాబట్టి పరిగెత్తించేవాడు, తరిమేవాడు, పడగొట్టేవాడు, మోసం చేసేవాడు ఎవడండి? దుష్టుడు. దుష్టుడు. ఎప్పుడైతే సౌలు అసూయ చేత రగిలిపోతున్నాడో, విషపు చూపు చేత రగిలిపోతున్నాడో, అటువంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరి నివాసం ఉంటాడు? దుష్టుడు నివాసం ఉంటాడు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరము కూడా పగతోను, ఈర్ష్యతోను, మోసముతోను, అసూయతోను, మత్సరముతో ఎవరు కూడా ఉండకూడదు. అలాగా ఉంటే కనుక దుష్టుడు వారిని పరిపాలిస్తాడు. కాబట్టి దుష్టుని చేత దౌష్ట్యము పుట్టును అంటాడు. పగ తీర్చుకునే మనస్తత్వం ఉండదట. ఎవరైతే దుష్టునికి అవకాశం ఇచ్చారో వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ హృదయంలో ఏముంటుందంటే, వీడిని ఎలా తిట్టాలి, వీళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలి, వీళ్ళని ఎలా తొక్కాలి, వీళ్ళని ఎలా బుద్ధులు తిట్టాలి, వీళ్ళని ఎలా అన్యాయం చేయాలి, వీళ్ళని ఎలా మోసం, ఈ విధమైనటువంటి మనస్తత్వమే వాళ్ళలో ఉంటుంది తప్ప న్యాయమైన ఆలోచన వారికి ఉండదు. న్యాయమైన ఆలోచన వారికి ఉండదు. కాబట్టి దుష్టుని ద్వారా దౌష్ట్యము పుడుతుందని అంటున్నాడు. మన పూర్వీకులు చెప్తున్నట్టు సామెతిది. కనుక నేను నిన్ను చంపను రాజా, నాకు అవకాశం వచ్చింది, నేను దుష్టునికి అవకాశం ఇవ్వను. నువ్వు అవకాశం ఇస్తున్నావు, నువ్వు నన్ను తరుముతున్నావు, నీకు నేను మేలు చేశాను, నువ్వు నాకు కీడు తలపెడతావు. నీకు న్యాయం చేశాను, కానీ నువ్వు నాకు అన్యాయము చేస్తున్నావు అని దేవుడు న్యాయం చేయు వరకు కూడా తను తప్పించుకుని తిరిగాడు. కానీ ఏ మాత్రం కూడా బాగా తీర్చుకోలేదండి. ఏ మాత్రం కూడా బాగా
తీర్చుకుని. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం పరీక్ష చేసుకుంటే మనం ఎంతో మందికి ఎన్నోసార్లు న్యాయం తీర్చమని మనసు మనకుంటే తృప్తి మనకు ఉంటుంది. అదే తృప్తి చివరిగా ఉండనివ్వండి. అదే తృప్తి చివరిగా ఉండనివ్వండి. వెనువెంటనే ఫలితం కోరుకోకండి. వెనువెంటనే ఫలితం కోరుకోకండి. దేవుడు ఏదో ఒక రోజు నీవు కోరుకుని ఆ ఫలితానికి రెట్టింపు ఘనతనిస్తాడు, రెట్టింపు మేలునిస్తాడు నీకు. దేవుడు చేసే కార్యాలు ఆ విధంగా ఉంటాయి. నువ్వు చేసిన చిన్న మేలుకు పెద్ద గొప్ప కార్యం చూడాలని వెనువెంటనే తృప్తి పొందేసుకోవాలని ఆలోచన చేయకండి. మనుషుల ద్వారా కోరుకోకండి. నువ్వు ఇచ్చింది కొంచెమని ఎక్కువైనా సరే మర్చిపోండి. దేవుని దగ్గర వెతకండి. దేవుని దగ్గర వెతకండి. ఆయన నీకు కావలసిన రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. ఆమె పేద విధవులను గుర్తు చేసుకోండి. ఆమె విసుగుగా తరచు ఆ న్యాయాధిపతి ఎందుకు వెళుతూనే ఉంది. ఎన్నోసార్లు తిరస్కరించిన విసుగలేదు. నా దేవుడు సామాన్యుడు కాదు, నా దేవుడు న్యాయవంతుడు, నా దేవుడు న్యాయం తీర్చేవాడు. ఎవరు నా పక్షంగా లేకపోయినా కానీ నా ప్రార్థన దేవుడు వింటున్నాడు కనుక నేను ఆయన యందు నిలిచి ఉంటాను. నా దేవుడు నా యందు నిలిచున్నాడు కనుక నా దేవుడు ఎప్పటికైనా న్యాయం తీరుస్తాడని ఒంటరిగా పోరాడింది, గెలిచింది, దేవుని యొక్క ఫలం సంపాదించుకోగలిగింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చేసే పని చాలా గొప్పగా ఉండవచ్చు. ఎవరు చేయలేని మేలు నేను చేశాను, ఎవరు చేయలేని సహాయం నేను చేశాను అని మనం ఉండవచ్చు. కానీ నువ్వు నిజంగా చేసిన మేలుకు, చేసిన సహాయానికి మనం ఫలితం కోరుకోవాలి అంటే దేవుని దగ్గర కోరుకోండి. ఎవరికి చేసినా కానీ దేవుని దగ్గర కోరుకోండి. ఆయనే రెట్టింపు నీకు సహాయం చేస్తున్నాడు. వెంటనే ఎవరు ఫలితాలు కోరుకోకండి. తొందరపడి మీరు ఫలితాలు కోరుకోకండి. దేవుడిచ్చు ఫలం చాలా గొప్పది, అద్భుతమైన, స్థిరమైనదండి. ఆమేన్. హల్లెలూయా. మరి దావీదు గారు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తెలుసు, దేవుడిచ్చిన అభిషేకం తెలుసు, దేవుడిచ్చిన నడిపింపు తెలుసు, దేవుని యొక్క ఆత్మ నింపుదల తెలుసు. అయినప్పటికీ కూడా అంత తగ్గించుకుని దిక్కుమాలిన వాడుగా, ఎవ్వరూ లేనివాడుగా, ఒంటరి వాడుగా కర్మపడ్డాడు అంటే చేతనని వాడుగా ఉన్నాడైనా? దావీదు గారు చేతనని వాడుగా ఉన్నాడనుకుంటున్నారా? కాదు. అందరూ నేను విడిచిన, అందరూ నన్ను విడిచిన, సహాయం పొందుకున్న వ్యక్తే నన్ను తరుగుతున్నాను. నా దేవుడు నన్ను విడవడా, నా దేవుడు నా పక్షంగా ఉంటాడు అని ముళ్ళ తప్పుల దగ్గర వెతకలే. ముళ్ళ తప్పుల దగ్గర వెతకలే ఫలము దేవుని దగ్గర వెతికాడు. దేవుని దగ్గర వెతికాడు కనుక దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి కోల్పోయిన రాజ్యాన్ని, కోల్పోయిన కుటుంబాన్ని అంతటిని కూడా ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలిగాడు. ఆమేన్. అది దేవుడు ఇచ్చినటువంటి తీర్పు, దేవుడు చేసినటువంటి న్యాయం. కాబట్టి ప్రస్తుతం నీ స్థితి ఎలా ఉందా? తరమబడుతున్నావా? ఒంటరి స్థితిలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? అవమానాల్లో ఉన్నావా? అలాగని చెప్పి ఏదో ఒకటి చేయాలని ముళ్ళ తప్పుల దగ్గరికి వెళ్తున్నావా? అవి నిన్ను ఏమీ ఉపయోగకరంగా ఉండవు. ఇంకా గాయపరుస్తాయి, ఇంకా ఒత్తుతాయి, ఇంకా దుఃఖించినట్టు చేస్తాయి. ఫలాన్ని ఇవ్వలేదు. ఫలం ఇచ్చింది దేవుడు. దేవుడి దగ్గర వెతకాలి. ఆ దేవుడే మనకు న్యాయం తీర్చేవాడు. ఆ దేవుడే మనకు సమృద్ధినిచ్చేవాడు. కనుక ఇప్పుడు త్రోసివేయబడిన పరిస్థితిలో మనం ఉన్నామేమో, అన్యాయపు స్థితిలో మనం ఉన్నాము అంటే అన్యాయము అనే బంధకాల్లో మనం ఉన్నాము, శోధింపబడుతున్నాము, మోసంలో ఉన్నామేమో. అయినా ఏ ఒక్కరు కూడా బాధపడకండి. దేవుని బిడ్డలారా, మనం జీవము గల దేవుని చేతుల్లో మనం ఉన్నాము. ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఎవ్వరికి అన్యాయం చేసే దేవుడు కాదు. మన పక్షంగా ఉన్నాడు కనుక, మన పక్షంగా ఉన్నవాడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి ఆదికాండం 31వ అధ్యాయం 53వ వచనం చూడండి.
31వ అధ్యాయం 53వ వచనం. చూడండి, అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాడు. చూసారా, ఇక్కడ ఎంతమంది గుర్తు చేసుకుంటున్నాడు యాకోబు గారు. యాకోబు గారు పలుకుతున్నటువంటి మాట, అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు. ఎందుకంటే ఇక్కడ యాకోబును మోసం చేసిందో ఎవరు తెలుసా? ఎవరు మోసం చేశారో తెలుసా? లాభం, వాళ్ళ సొంత భార్య తండ్రి మామ మోసం చేశాడు. ఎంతో కష్టపడ్డాడు తన కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఎంతో కష్టపడ్డాడు, ఎంతో కొలువు చేశాడు, శ్రమపడ్డాడు, ఏది చేయమంటే అది చేశాడు. అన్ని చేసిన తర్వాత నా ఆస్తి నాకు ఇవ్వు అని అంటే ఇవ్వడానికి వెనుకాడాడు. సొంత మామని వెనుకాడాడు తన ఆస్తి తనకి ఇవ్వడానికి. ఎందుకు అడిగాడంటే దేవుడు దర్శించి మాట్లాడాడు యాకోబు, ఇదిగో నీవు నీ పితరుల యొద్దకు వెళ్ళిపో, ఇక్కడ వరకు ఉన్నది చాలు, ఇప్పుడు తిరిగి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు వెళ్ళిపోవాలి. కనుక నువ్వెంతవరకు ఏదైతే నీ మామతో ఒప్పందం చేసుకున్నావో చేసుకున్నటువంటి దాని భాగాలను తీసుకుని నీ భార్యలను, నీ యొక్క దాసీలను, దాసురాలను, నీ ఆస్తిని నీకేమేమి వస్తుందో అంతా తీసుకుని నీవు విడిచిపెట్టినటువంటి ప్రాంతానికి వెళ్ళిపో అని దేవుడు చెప్పినందుకు ఇక్కడ తను తిరిగి వెళ్ళిపోయే క్రమంలో ఉంటుండగా తన మామ ఏం చేస్తున్నాడు? తన చేయవలసిన కూలివంతా చేసిన తర్వాత కూడా వెళ్ళమని చెప్పడానికి ఇంకా తన దగ్గరే ఉంచుకొని ఇంకా సంపాదించుకోవడానికి ఇంకా మరి అన్యాయం చేత పోగు చేసుకోవడానికి దేవుడులారా యాకోబును తొక్కు పెట్టుకునే ప్రయత్నము చేస్తాడు. కానీ అక్కడ పలికింది ఎవరు? దేవుడు. యాకోబుతో మాట్లాడింది ఎవరు? దేవుడు. ఆయనే ఇక్కడ నడిపించాడు. ఇక్కడ నడిపించిన దేవుడే తిరిగి తన విడిచిపెట్టిన ప్రాంతానికి వెళ్ళమని చెప్తున్నటువంటి దేవుడు. కనుక దేవుని యొక్క మాట విని చేస్తున్నటువంటి ఈ యాకోబు ఇప్పుడు తన ఆస్తిని తీసుకుని తన భార్యలను, పిల్లలందరూ కూడా ఆస్తి తీసుకుని తిరిగి వెళ్ళడానికి తన మామను అడుగుతుంటే దేవుడులారా పంపించడానికి మాత్రం ఇష్టపడినటువంటి వాడే ఉంటుండగా, ఓకే నువ్వు నన్ను పంపించట్లేదు కదా, సరే చూద్దామని కొన్ని మరి తన మామకు తెలియకుండా తన భార్యలను, తర్వాత దాసీలను, దాసులను, తన ఆస్తిని, గొర్రెలను, వీటన్నిటిని కూడా మరి తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో 10 రోజులు మరి ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ మామకు తెలిసినప్పుడు వెంబడిస్తున్నాడు, కన్నుకెళ్తున్నాడు. ఏంది నాకు అన్యాయం చేసింది? ఇప్పుడు అన్యాయం చేసింది తన మామ. కానీ యాకోబును వెంబడిస్తూ తన ఆస్తిని వెంబడిస్తూ మరి తిరిగి పట్టుకోవాలని చెప్పేసి వెళుతున్నటువంటి తరుణంలో దేవుడులారా ఇక్కడ యాకోబు గారు ఈ మాత్రం కూడా వెనుకంచు వేయకుండా దేవుడు చెప్పిన మాటకు, దేవుడు తీర్చు న్యాయానికి లోబడి తన ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఏమి వెతుకుతున్నాడు తన మామనంటే, విగ్రహాలు మా దగ్గర లేవు, అవి మాయమైపోయి ఎవరో దొంగిలి చేశారు కనుక అవి మీరు దొంగిలి చేశారు కనుక మీ దగ్గరే ఉంది అని నేరస్థాపన చేయాలి, ఆ విధంగా వీళ్ళు పట్టుకోవాలి అని మరి అటువంటి ఉద్దేశంతో వస్తున్నటువంటి తరుణంలో అన్ని వెతికినా ఎక్కడ కూడా కనపడలేదు. కానీ తన కుమార్తె రాహేలు దగ్గర అది ఉన్నట్టుగా వాక్యములు మనకు తెలిసింది. కానీ తండ్రి వెతికాడు కానీ ఎక్కడ కూడా కనపడలేదు. తిరిగి వెళ్ళిపోయాడు. కనుక ఇక్కడ యాకోబు సెలవుస్తున్నటువంటి మాట ఏంటంటే, నా దేవుడు సామాన్యుడు కాదు. ఆయన ఎవరు? అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు. చూసారా, వారి తండ్రి దేవుడు. ఆయన
సామాన్యుడు కాదు, ఆయన న్యాయం తీర్చు దేవుడు. కనుక ఆయన నన్ను పిలిచాడు, ఆయన పిలుపును అంగీకరించి నేను వెళ్ళవలసిన స్థలంలో నేను వెళుతున్నాను అని ఆయన నా పక్షంగా న్యాయం తీరుస్తాడు అని దేవుని మీద ఆధారపడి వెళుతున్నటువంటి దేవుడు మరి యాకోబుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. దేవుడు మన మధ్య న్యాయం తీర్చునని చెప్పారు. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేసెను. దేవుడులారా చూడండి, ఇక్కడ యాకోబు ఎవరి చేత అయితే నడిపించబడిన ఆ గొప్ప దేవుడైన న్యాయవంతుని యొక్క తీర్పు కొరకు ఎదురు చూశాడు తప్ప తన మామకు భయపడలేదు, ఎవరికి భయపడలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మోసం చేసేవారు మోసం చేస్తారు, కానీ ఆ మోసమును బట్టి మనము చిక్కుబడకూడదు. దేవుడు విడిపించినప్పుడు మనం విడుదల పొందుకుని వెళ్ళిపోవాలి. దేవుడు నడిపించే స్థలములకు మనము వెళ్ళాలి. దేవుడు నడిపించే క్రమంలో మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ యాకోబుకు చెప్పిన ప్రకారంగా ఆయన కదిలి వెళ్ళిపోతున్నాడు. దేవుడు నడిపించే నడిపింపులో ఉన్నాడు, దేవుడు నడిపించే తీర్పులో ఆయన ఉన్నాడు. దేవుడులాగా మనము కూడా ఒకవేళ ఇంకా 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 అదే అణిచివేతలు, అదే మోసంలో, అదే అక్రమంలో మనము ఉండిపోతున్నామేమో. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడి నిన్ను నేను విడిపిస్తున్నాను, ఈ పక్షంగా న్యాయం తీరుస్తాను, మీ పితరుల దేవుడు అయినటువంటి నేను అని మనతో మాట్లాడినప్పుడు, ఈ వాక్యంతో ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏ స్థితిలో విడిపిస్తున్నాడు, ఏ స్థితిలో ఆ న్యాయమును విడిపించి న్యాయం జరిగించి నేను నిలబెట్టాలనుకుంటున్నాడో అది నిజంగా మనం గుర్తించగలిగితే, అది నిజంగా మనం అంగీకరించగలిగితే దేవుడు నీ పక్షంగా న్యాయం తీరుస్తున్నాడు. ఆమేన్. దేవుడు నీ పక్షంగా నిలిచిన్నాడు. ఆయన మన పక్షంగా నిలిచి ఉండగా మనం అన్యాయము చేయకూడదు. యాకోబు అనే మాట మోసగాడే, కరెక్టే. అటువంటి మోసగాడుగా పిలువబడుతున్నటువంటి యాకోబుని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చేశాడు. కాబట్టి దేవుడు మన పరిస్థితులు కూడా అలా మార్పు చెందాలి అని అంటే అనేక సార్లు మనం ఊహించని రీతిలో అన్యాయపు తీర్పులు వస్తాయి, అణిచివేతలు వస్తాయి, తరమబడే పరిస్థితులు వస్తాయి, దోచుకునే పరిస్థితులు వస్తాయి. అయినా మనము వ్యసనపడద్దు, దుఃఖపడద్దు, పారిపోవద్దు. దేవుడు నడిపించు విధంగా మనం నడుద్దాం. ఆయన తీర్చు న్యాయంలో మనం నిలిచి ఉందాం. కారణం ఏంటంటే ఆయన దగ్గరే మన ఫలం ఉంది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆయన దగ్గరే మన ఫలము ఉంది కాబట్టి, ఆయన దగ్గరే మనము సంతృప్తి పొందుకోవాలి కనుక, ఆయన దగ్గరే మనకు సమాధానం ఉంది కాబట్టి, ఆయన దగ్గర మనకు సంతోషం ఉంది కాబట్టి, ఆయన దగ్గరే కష్టమైన నష్టమైన వెతకాలి. అంతే తప్ప ముళ్ళ తప్పలు ఎదురు వెళ్ళకండి. ఇంకోటి చెప్పండి అబ్బా, పల్లేరంటే తెలుసు కదా మీకు. అట్లా కూడా ఏముంటాయి, ముళ్ళులు ఉంటాయి, అట్లా కూడా ముళ్ళులు ఉంటాయి. రెండు గాయపరిచాయి, బాధ పెట్టేవే అవి కూడా. కాబట్టి దేవుడులాగా మనము అక్కడ వెతికే ప్రయత్నం మనము చేయకండి. విడుదల పొందండి, ప్రభు ఎదుట రండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, న్యాయాధిపతులు 11:27 చదవండి. చూడండి, ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు, కానీ నీవు నా మీదకి యుద్ధములకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయినటువంటి యెహోవా నేడు
ఇశ్రాయేలులకును అమ్మోనీయులకును ఏం తీరుస్తాడట? న్యాయము తీరుస్తాడు. న్యాయము తీరుస్తాడు. దేవుడు న్యాయం తీర్చేవాడు. ఈ మాటలన్నింటిని బట్టి, ఈ వచనాలన్నింటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? మనకు అర్థమవుతున్నది ఏంటి? ఆయన న్యాయం తీర్చు యెహోవా మన పక్షంగా నిలిచి ఉన్నాడు. ఆయన మన పక్షంగా నిలిచి ఉండగా మనం అన్యాయమును చేయకూడదు. అన్యాయం యొక్క నిలిచి ఉండకూడదు. అన్యాయం యొక్క నిలిచి ఉండకూడదు. ఇక్కడ పేద విధుల గురించి చూసి న్యాయం తీర్చే వ్యక్తి అన్యాయస్తుడే, కానీ న్యాయం తీర్చే వరకు వెంబడించింది, న్యాయమును పొందుకుంది, ఫలాన్ని పొందుకుంది. అలాగే మరి సౌలు న్యాయమును అనుభవించాడు దావీదు గారి చేత. న్యాయము అనుభవించిన సౌలు న్యాయము చేసిన దావీదు గారికి ఏం చేశాడు? అన్యాయము చేస్తున్నాడు, ప్రాణం తీయడానికి, తరవడానికి. కానీ తన ఓర్పు సహనంతో దేవుని యొక్క కనిపెట్టుకుంటూ ఉన్నాడు కనుక దేవుని చేత ఏం పొందుకున్నాడు? న్యాయమును పొందుకున్నాడు. ఆమె హల్లెలూయా. తర్వాత మనం ఏం ధ్యానం చేసాం? ఏం ధ్యానం చేసాం? ఆదికాండంలో ఇక్కడ యాకోబు ఏం చేశాడు? తన మామ ద్వారా అన్యాయమును అనుభవిస్తున్నాడు. కానీ ఆ అన్యాయపు చేతి కింద ఉండకుండా దేవుని పిలుపును అంగీకరించి, దేవుని యొక్క నడిపింపును అంగీకరించి, తను విడిచిపెట్టిన తన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైన నాహోరు దేవుడైనటువంటి వారి ప్రాంతానికి వారి యొక్క తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, వీరందరూ చేస్తే న్యాయమే, కానీ అన్యాయము అనుభవించారు. అనుభవించిన అన్యాయానికి విరోధంగా నిలబడకుండా, మోసం చేయకుండా ఎవరి కొరకు కనిపెట్టుకున్నారు? న్యాయం తీర్చు దేవుని దగ్గర కనిపెట్టుకున్నారు. కాబట్టి ఆ దేవుని దగ్గర ఫలము పొందుకున్నారు. ఆ దేవుని యొక్క ఫలము పొందుకున్నారు. లోకము దగ్గరికి వెళ్ళలేదు, అన్యాయస్తుల దగ్గరికి వెళ్ళలేదు, మోసం చేయడం దగ్గరికి వెళ్ళలేదు. న్యాయం తీర్చు దేవుని దగ్గర వాళ్ళు పొందుకోవడం వలన దేవుడి వారు ఫలములు అనుభవించారు. ఈ రోజున మనం అటువంటి ఫలం అనుభవించాలంటే నువ్వు చేసిన న్యాయానికి, నువ్వు చేసిన సహాయానికి, నీ మంచి మనసుకు, నీ యథార్థతకు, నీ పరిశుద్ధతకు భంగము కలుగుతూనే ఉంటుంది. దాన్ని బట్టి ఎవరు బాధపడకండి, కనిపెట్టుకోండి, ఓపికతో నడవండి. కొన్నిసార్లు తరమబడే పరిస్థితులు వస్తాయి, హింసించే పరిస్థితులు వస్తాయి. బాధపడకండి, ప్రభు మన పక్షంగా ఉన్నాడు. ఆ ప్రభు దగ్గర కనిపెట్టుకోండి. ప్రభు ద్వారా ఫలం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే న్యాయం తీర్చుకోవడం మన పక్షంగా నిలిచి ఉన్నాడు. ఆయన మన యొద్ద నిలిచి ఉంటుండగా మనకు కీడుకు ప్రతికీడు చేయకుండా, మనం అన్యాయం చేయకుండా, అబద్ధంలో బ్రతకకుండా దేవుడిలా మరి మనం న్యాయవంతుడైన దేవునితోనే మనం ఉందాం. ఇక్కడ సామెతగా పలికాడు దావీదు గారు ఏమని? దుష్టుల ద్వారా దౌష్ట్యము పుట్టును. కాబట్టి దేవుడిలాగా అన్యాయం ద్వారా అన్యాయం జరుగుతుంది, న్యాయము జరగదు. అక్రమం ద్వారా అక్రమే జరుగుతుంది, న్యాయము జరగదు. కానీ మనం అలా ఉండకూడదు. మనం న్యాయంగా ఉందాం, నిలిచి ఉందాం. మన దేవుడు న్యాయవంతుడు. ఆయన ఎవరు కూడా అన్యాయం చేయబడు కాదు, మోసం చేయబడు కాదు. కాబట్టి దేవుడి ద్వారా మన ఫలం ఎవరి యొద్ద ఉంది? చెప్పండి, దేవుని యొద్ద ఉంది. కాబట్టి ఎక్కడ వెతకాలి? మనము దేవుని యొద్దే వెతకాలి. కాబట్టి మనము అలాగా ఓపికతో, ఓర్పుతో మనం ఫలిస్తూ మనము కొనసాగుతాము. ఇటువంటి దేవుడు దీన్ని ఆశీర్వదించుగాక. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని పరీక్ష చేసుకోండి. దేవుడిలారా, ఈరోజు ఈ వర్తమానం విన్న మనమందరము కూడా అయ్యో ఎంత సహాయం చేశాను, ఎంతగా
ప్రయాసపడ్డాను, ఎంతగా కష్టపడ్డాను, ఎంతగా నేను ఆదరించాను, ఓదార్చాను, బలపరిచాను, ఎంతగా మేలుకున్నాను, మేలు చేశాను, ఎంతగా ప్రేమించాను. కానీ ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఎందుకు నాకు ఈ దురవస్థ? ఎందుకు నాకు ఈ అన్యాయం? ఎందుకు నాకు ఈ దుఃఖం? ఎందుకు నాకు ఇంత వేదన? ఎందుకు నాకు ఇంత తరమబడుతున్న పరిస్థితి అని నిన్ను నీవు తలంచుకొని కుమిలిపోతున్నావా? దుఃఖముతో నిండిపోతున్నావా? నీ దుఃఖానికి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు, సంతోషంగా మర్చిపోతున్నాడు. నువ్వు చేసిన సహాయం ఎక్కడికి పోదు, నువ్వు చేసిన మేలు ఎక్కడికి పోదు. ప్రస్తుతం నీ పరిస్థితి అంధకారంగా ఉన్నదని అనుకుంటున్నావేమో, కఠినంగా ఉంటుంది అని అనుకుంటున్నావేమో, నన్ను త్రోసివేసేస్తున్నారు, నాకు గుర్తింపు లేదు అని అనుకుంటున్నావేమో, నేను ప్రేమిస్తున్నాను కానీ నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని అనుకుంటున్నావేమో, నేను అనేకులకు సహాయం చేశాను కానీ ఈరోజు నాకు ఎవరు సహాయం చేయట్లేదు అని అనుకుంటున్నావేమో, అనేకులకు నేను ఆదరించాను, బలపరిచాను, కానీ ఈరోజు నాకు ఎటువంటి ఎవరి ద్వారా ఆదరణ లేదు, ఎవరు చేర్చుకోవడం లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నా కుమారుడా, నా కుమార్తె, ఇది దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని చేత పలుకుచున్నటువంటి మాట. విసిగి వేసారిపోతూ వెనుదిరగొద్దు. తరచు న్యాయవంతుడైనటువంటి యేసయ్య ఎందుకు వెళ్ళు. ఆయన నీ పక్షంగా నిలిచి ఉండే దేవుడు, ఆయన ఎప్పటికీ న్యాయం తీర్చే దేవుడు. కాబట్టి నీవు చేసిన న్యాయానికి, నువ్వు నడుచుకున్న పరిశుద్ధమైన జీవితానికి, నువ్వు చేసిన సహాయానికి ఎవరో మోసం చేశారని, ఎవరో అన్యాయం చేశారని, ఎవరో అక్రమం చేశారని వారి మీద మనం పగ పెంచుకోవడం తగదు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు జాలి కలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అలాగే మనము కూడా కొనసాగాలి, అలాగే మనము కూడా నడవాలి. దేవుడు ఏదో ఒక రోజు ఆ దేవుని ద్వారా నువ్వు ఫలము అనుభవిస్తావు, సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవిస్తావు, సమాధానం అనుభవిస్తావు. అది నీకు రావాలి అని అంటే నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని నిన్ను నువ్వు నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి దేవుడు నీ పక్షంగా నిలిచి న్యాయం చేస్తున్నాడు. ముళ్ళ పొదల యొద్ద వెళ్ళి వెతకొద్దు, ముళ్ళ పొదల యొద్ద వెతకొద్దు. అక్కడ ద్రాక్ష పళ్ళు ఉండవు. పల్లేరు చెట్టు దగ్గర వెతకొద్దు, అక్కడ చూరుపు పళ్ళు ఉండవు. చూడడానికి చాలా గొప్పగా కనపడతాయేమో, కానీ నీకు తెలియని బాధను కలిగిస్తాయి, ఊహించని వేదన కలిగిస్తాయి. కాబట్టి వాటి యొద్దకు వెళ్ళి వెతకొద్దు. దేవుడు అన్నిటిని సహించేవాడు, ఆయన భరించేవాడు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు భరించాడు, కష్టపడుతున్నప్పుడు భరించాడు, కరువుతో ఉన్నప్పుడు భరించాడు, సమృద్ధితో ఉన్నప్పుడు కూడా భరించాడు, దుఃఖంతో ఉన్నప్పుడు భరించాడు. నీవు సమృద్ధితో ఉన్నప్పుడు, సంతోషంతో ఉన్నప్పుడు కూడా భరిస్తూనే ఉన్నాడు. కనుక ఏది చేయాలన్న దేవుడే మన పక్షంగా చేయాలి. ఆయనే మనకు ఫలం ఇచ్చేవాడు, ఆ ఫలం అనుభవించేవాడు. ప్రార్థన చేయండి, అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రేమ గల యేసు, దయగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు మమ్మల్ని దర్శించి పలికిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను. మమ్మల్ని ఎంతో ధైర్యపరిచి బలపరిచినందుకు వందనాలు ప్రభువా.
ఎవరెవరు న్యాయం కొరకు ఎదురు చూచి విసిగిపోక వేసారిపోక సహనంతో కనిపెట్టుకొని ఓర్పుతో మొరపెట్టారు, అచ్చి వారికి నువ్వు ఫలం దయచేవాడని సెలవించి న్యాయం తీర్చేవాడని సెలవించావు తండ్రి. ఇదిగో ఈ వాక్యం విన్న ఈ బిడ్డలు ఎంతమంది ఆ స్థితిలో ఉన్నారు ప్రభు, ఒక్కసారి నీ దృష్టి నిలుపు. యేసయ్య బిడ్డలు బలపరచు, ధైర్యపరచు, నీ కృపలో నడిపించు తండ్రి. నాయన తనమబడుతున్న పరిస్థితి ఏదో ఒకరోజు నాయన ఆగిపోవాలి, అన్యాయం చేయబడుతున్న పరిస్థితి ఏదో ఒకరోజు ఆగిపోవాలి, దోచుకోబడుతున్న పరిస్థితి ఏదో ఒకరోజు ఆగిపోవాలి, అవమానపరచబడుతున్న పరిస్థితి ఏదో ఒకరోజు ఆగిపోవాలి. ప్రభు నీ అద్భుత మార్చుడ, నీ మహిమ మార్చుడ, అతి విధముగా విడుదల చేసిన ప్రార్థన అంగీకరించి ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలింపచి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.